కానాను స్త్రీ వెళ్ళి ఏం అడుగుతుంటే అయ్యా బాగు చేయమని అడిగితే పక్కన శిష్యులు ఏం చెప్తున్నారు? అయ్యా అవును పంపించేయమని చెప్తుంటే ఆయన అంటాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలు కొరకే వచ్చాను కానీ నీ కొరకు రాలేదని చెప్తున్నాడు. నీ కొరకు అయినా పర్వాలేదయ్యా, అయినా పర్వాలేదు, బ్రతులాడుకుంటుంది, నా కొరకు రాలేదా, అయినా నువ్వు కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఇదిగో పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్క పిల్లలకు పెట్టమంటావా అంటే, కుక్కగా అవమానించినప్పటికీ కూడా అని అయ్యా నేను కుక్కనే కానీ నువ్వు నాకు యజమానుడు, నేను కుక్కనే కానీ నువ్వు నాకు యజమానుడు. ఎందుకు అంటే ఈ యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కొరకు కుక్క కూడా ఎదురు చూస్తుంది కదా, నేను అలా ఎదురు చూస్తున్నానంతే. హల్లెలూయా. ఎంత ఆశ పెట్టుకున్నది అంటే తనకి కలిగే అవమానము, తనకి కలిగే ఏ ఇబ్బంది లేకపోతే వ్యతిరేకత నీకోసం కాదు, నీకేం చేయను అని చెప్పినా సరే, లేదు లేదు లేదు, నాకు చెయ్యగలిగే శక్తిని నీ దగ్గర ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ చెయ్యగలిగే స్థితి ఎక్కడ నాకు దొరకదు, నేను నీ మీద ఆశ పెట్టుకుని వచ్చాను అంతే. దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది.